సుజాత, నోటికొచ్చినట్టు మాట్లాడుకు. ఈ మాట మీ కూతురికి చెప్పండి. విషయాన్ని పక్కదారి పట్టించకండి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. పక్కదోవ పట్టిస్తుంది మీ కూతురు. చూడండి, మీరు ఆ 1 అవర్ బయటికి వెళ్లడం అనేది ఈ కంప్లైంట్లో అతి కీలకమైన పాయింట్. అందుకు సరైన ఎవిడెన్స్ లేకపోతే డిపార్ట్మెంట్ కంప్లీట్గా మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది, అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. మేడం రండి. ఎవరమ్మా? నేనే పిలిపించాను. చెప్పండి మేడం. నేను మీ బట్టల షాప్కి వచ్చానా లేదా? వచ్చారు మేడం. మా వాళ్ళందరికీ కాస్త వివరంగా చెప్పండి. మేడం గారు 11 గంటల సమయంలో మా షాప్కి వచ్చారు. మా దగ్గరే బట్టలు కొన్నారు. ఈరోజు పెద్దవాళ్ళ షష్ఠిపూర్తి ఫంక్షన్ ఉందని కాస్త టైం తీసుకుని సెలెక్ట్ చేసుకున్నారు. కావాలంటే మీరు షాపింగ్ సంబంధించిన బిల్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడేమంటారు? ఈ మనిషికి డబ్బులిచ్చి నీకు అనుకూలంగా చెప్పించుకుంటున్నావా? ఇంత అనుమానం ఏంటి? సార్, మీకు ఇంకా అనుమానం ఉంటే షాప్కి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోవచ్చు. పదండి సార్, షాప్కి వెళ్ళి వీడియో ఫుటేజ్ చూద్దురు. లేదు అంటే వీడియోని షేర్ చేయండి అని నేను ఆ షాప్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటాను. నేను బయలుదేరుతాను మేడం. థ్యాంక్స్ అండి. ఓకే మేడం. వెళ్ళండి. నువ్వు ఆవేశంగా బయటికి వెళ్ళినప్పుడే నాకు అర్థమైంది ఇలాంటిదేదో చేస్తావు అని. అందుకే నా జాగ్రత్తల్లో నేనున్నాను. చెప్పుతో కొట్టినట్టు భలే చేసావు బంగారం. నువ్వు ముందు చూపుతో ఆలోచించడం మంచి పని అయింది, లేదంటే అరెస్ట్ అయ్యుండేదానివి. అవును నిహారిక, చెయ్యని నేరానికి అన్యాయంగా బలైపోయి ఉండేదానివి. పెద్ద గండం నుంచి తప్పించుకున్నావు. తప్పించుకున్నావని సంబరపడిపోకు. ఎస్ఐ గారు, మీరు దీన్ని నమ్మకండి. కళ్ల ముందు సాక్ష్యం కనిపిస్తోంది కదా, ఆధారాలు సిద్ధంగా ఉన్నాయి, ఇంకా ఇలా మాట్లాడతారేంటి? ఎస్ఐ గారు, విషయం మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇక దీనికి సొల్యూషన్ మీరే చెప్పాలి. చూడమ్మా, నీ కంప్లైంట్ బేస్ చేసుకుని ఇక్కడికొచ్చాం. బట్ మాకిక్కడ కనిపించిన దాన్ని బట్టి నిహారికను అనుమానించాల్సిన అవసరం లేదనిపించింది. వీళ్ళందరూ దీన్ని నమ్ముతున్నారు, మీరు నమ్మకండి సార్. మీ దగ్గర సరైన ఆధారం లేదు, మేము ఎలాంటి యాక్షన్ తీసుకోలేము. మీ పాప విషయంలో మాత్రం మేము ఎంక్వైరీ మొదలు పెడతాం. స్టేషన్కొచ్చి మీ నేను బావా మీ దగ్గరికి బయలుదేరాము. ఇంతలోనే మీరెందుకు తొందరపడ్డారు? అవును వదినా, ఈ విషయం గురించి
మనం ప్రాపర్గా వెళ్ళుండేవాళ్ళం కదా. ఇంకొకసారి నా కోడల్ని అనుమానించకు. ప్రతిసారి ఏదో ఒక వంక పెట్టుకునొచ్చి గొడవలు పెట్టుకుని వెళ్ళడం అలవాటైపోయింది. ఎంతమందిని మోసం చేస్తావు? ఎంతకాలం తప్పించుకుంటావు? నేను నిన్ను విడిచిపెడతానని అనుకోకు. చిన్న పిల్ల మీద పగని సాధిస్తావా? నిన్ను సుజాత, అయ్యో ఏంటయ్యో, అయ్యో వదినా, ఎందుకింత ఆవేశం అక్క? చూసారా అత్తయ్య, మీ కళ్ళ ముందు ఎలా చేస్తుందో? నా భార్య గొంతు పట్టుకున్న దాన్ని నేను వదలను, చంపేస్తాను నిన్ను. పిచ్చి పట్టిందా నీకు? అవును, పిచ్చి పట్టింది. నాకు పిచ్చే పట్టింది. దీన్ని వదలను, దీన్ని వదలను. ఈ రోజు ఇది నా చేతుల్లో చావాల్సిందే. సుజాత, సుజాత, నాకు పిచ్చి పట్టిందంటావా? నీకే పిచ్చి పట్టింది. దీని పిచ్చి పట్టింది. దీని పిచ్చిలో బ్రతుకుతున్నావు నువ్వు. జాతకము లేదు, బొందా లేదు. దీన్ని బొందలో పెడతాను. దీన్ని ఎంత ధైర్యం నీకు? నా ఇంటికొచ్చి నా కళ్ళ ముందే నా కోడల్ని కొట్టావు. సహించాను. నా ఇంటికే పోలీసుల్ని తీసుకొచ్చావు. భరించాను. నానా మాటలు అన్నావు. తట్టుకున్నాను. నా ముందే నా కోడల్ని చంపేసే ప్రయత్నం చేస్తావా? ఏమనుకుంటున్నావే నువ్వు? చంపి పారేస్తాను. మేనకోడలివి కదా అని నెత్తిని పెట్టుకున్నందుకు ఇదే నువ్వు చేస్తున్న పని. ముందు మీరు బయటికి నడవండి. తప్పు చేస్తుంది మీ కోడలు, మోసం చేస్తుంది మీ కోడలు. ఏదో ఒక రోజున ఈ నిహారిక వలన కుటుంబం మొత్తం బలైపోతుంది. చూస్తూ ఉండండి. ఇంకొక మాట మాట్లాడమంటే బాగుండదు. ముందు బయట నడవండి. ఈ రోజు నా కూతురికి ఏమైనా జరగాలి. ఈ ఇంట్లో ఏ ఒక్కరు బతకరు. అసలు వీళ్ళందరూ ఇలా తయారవ్వడానికి కారణం నువ్వే వేదవతి. పద్ధతులు, కట్టుబాట్లు, సంప్రదాయాలు అంటూ నువ్వు పెంచుతున్నాను అనుకుంటున్నావు. కానీ నీ ఇంట్లో పెరుగుతున్నవి తులసి మొక్కలు కావు, కలుపు మొక్కలు. నీకు బుద్ధి, జ్ఞానం లేదు. నువ్వు 10 ఊళ్ళకి పెద్ద దిక్కువా. చూడు, మీ అక్క ఎలా మాట్లాడుతోందో చూడు.
ఎలా క్షమించమంటావు? అసలు చెంపదెబ్బ నీకు తగిలితే వీళ్ళందరికీ బుద్ధొస్తుంది వేదవతి. సుజాత, సుజాత! నా అత్తని పట్టుకుని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు సుజాత. ఎంతలో ఉండాలో అంతలో ఉండవు. హద్దులు మర్చిపోకు. నీ కూతురు కనిపించడం లేదనే బాధలో నీకు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పట్టినట్టు చేయకు. అవని, మీ అక్కని పట్టుకొని ఏంటా? నువ్వేం మాట్లాడుకు బావా. నేనిక్కడ సుజాత చెల్లెల్ని కాను, వేదవతి గారి చిన్న కోడల్ని. నా అత్తని నా కళ్ళ ముందు బయట వాళ్ళు అమర్యాదగా మాట్లాడితే క్షమించను. ఇది నీ ఇల్లు కాదు, ఎలా పడితే అలా ప్రవర్తించడానికి నా అత్తారిల్లు. నా అత్తారింట్లోకి పరై వాళ్ళు వచ్చి గొడవలు పడకూడదు. బయటికి నడవండి. మనుషులకు పేర్లుండేది పిలవడానికే కదా. ఇంక నీతో మాటలనవసరం. బయటికి నడు. సురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా వేసిన జీవితమంతా నేను కఠిన నీరు కూడా భాష
సాయమే పుయతి గిడచెనా ఆమె మరిదో దండి తప్పి నిన్ను చుట్టి పెదనా మేనకోడల్ని మెడ పట్టుకుని బయటికి గెంటేశావు. మేడల్లో ఉన్నారనే మీ అహంకారం చూపించారు. డబ్బు ఉందన్న గర్వం చూపించారు. బంధుత్వాన్ని మంటగలిపారు. బయటికి పొండి. సుజాత, పద. చాలా మంచి పని చేసావమ్మా. కుక్కల్ని కూడా 10 సార్లు తరింతేనే దూరం జరుగుతాయి. ఈ సుజాత కూడా అంతే. ఇంత జరిగినా రాకుండా ఉంటుందనుకుంటున్నారా? మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది, చూడండి. అమ్మా, నువ్వు చేసింది నీకు న్యాయంగా అనిపించిందా? న్యాయమే అనిపించింది. అది కాదమ్మా, నువ్వు మాట్లాడకు శ్రీకర్. నేనిక్కడ సుజాత చెల్లెల్ని కాను, వేదవతి గారి చిన్న కోడల్ని. ఇది నీ ఇల్లు కాదు, ఎలా పడితే అలా ప్రవర్తించడానికి నా అత్తారిల్లు. నా అత్తారింట్లోకి పరాయి వాళ్ళు వచ్చి గొడవలు పడకూడదు. బయటికి నడవండి. అక్కా, వదినా, అక్కా, వదినా, అక్కా, 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 అక్కా. అక్క అని ఎవరినంటున్నారు రమణి గారు? ఇక్కడ అలాంటి వారెవరూ లేరే. అది కాదక్కా. శ్రీ 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 ఘట్టమ్మనేని వేదవతి గారి చిన్న కోడలు గారు మీరు. మీ రేంజ్ ఏంటి, మా రేంజ్ ఏంటి? మీరు నన్ను అక్క అని పిలవకండి. మేము బయట వాళ్ళం, పరాయి వాళ్ళం. అక్క, ఆ సమయంలో మీరు కరెక్ట్గానే మాట్లాడారండి. మీ తప్పేం లేదవని గారు. నేను సుజాతని, కేవలం సుజాతని. బావా, అక్కకి నువ్వైనా చెప్పు, నిన్నలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందంటే అన్నయ్య చెప్పు బావా. అవని ఎలాంటిదో, అవని మనసు ఎలాంటిదో మీకు తెలియంది కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నా పేరు నరసింహమండి. నేను గాయత్రి నగర్ అనే బస్తీలో ఉంటాను.
నేను ఒక ఆటో డ్రైవర్నండి. నేనిక్కడ ఎవరికి బావని కాను, అన్నయ్యని కాను.